గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అలాంటి దుర్భర పరిస్థితుల్లో సైతం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని ఆయన పట్టణంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో తెలిపారు. త్వరలోనే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 సాయం అందిస్తామని తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని తెలిపారు. లక్షల కోట్ల అప్పు చేసి ధనికలు చేసినారు. ఇవే కాకుండా కోదు మన 40,000 కోట్ల బకాయిలు బకాయిలు పెట్టిపోయారు. ఆఖరి గ్రామ పంచాయతీ సర్పంచులు కాబట్టి చిన్న పనులు వాళ్ళు కూడా సంవత్సరాల తరబడి బిల్లు చెప్పిన అది 40,000 కోట్ల. అంటే నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తా ఉంది. వాళ్ళు పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు చెల్లించాల్సి వస్తా ఉంది. అంటే ఇటువంటి దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిలో కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆనాడు ఎన్నికల సందర్భంలో సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున గారికి ఏఐసిసి అధ్యక్షులు కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ఈ విధంగా చెప్పడం వాటన్నింటినీ కూడా ఇలా 6 గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి అమలు చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం సమయం లేదు. అక్కడ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ మీటింగ్ కూడా 3 గంటలకి వస్తా ఉన్నాయి. అయితే మరి ఇవన్నీ కూడా కేసీఆర్ 10 ఏళ్ల కింద ఇన్ని అప్పుడు సిద్ధ చేసిన 10 ఏళ్ల కింద చెప్పిన మాట నిలబెట్టుకున్నాడంటే డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 10 ఏళ్ళు అయింది. అన్నాడు, అది గాలిపోయింది. నిరుద్యోగ వృద్ధి 3,000 అది జరగలే. రుణమాఫీ అని చెప్పని ₹1,00,000 రుణమాఫీ చేస్తారు చెప్పని 2వ తారీఖు జూన్ 2014 చెప్తే 5 ఏళ్లకు ఆ ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000